మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. సరే, ఈ రోజున ఓ చక్కని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం భక్తి కలిగి ఉండటం చాలా అవసరం. భక్తిగా ఉండాలి దేవుని సన్నిధిలో. భక్తిహీనత, దేవుని యందు భక్తి లేకపోవటం, ఈ భక్తి ముసుగులో ఏదో భ్రష్టులుగా బ్రతకటం, చెడులో పాపంలో జీవించటం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిలో యుక్తి ఉండకూడదు. నిజమైన భక్తి ఉండాలి. భక్తిలో యుక్తి ఉండకూడదు. చాలామందిని గమనించినప్పుడు భక్తి చేస్తూ అందులో యుక్తిని వాడుతూ ఉంటారు. గత కాలంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవ సేవకులలో ఒకరు చార్లెస్ ఫిన్నీ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఈ ఫిన్నీ దైవజనుడు రాసిన పుస్తకాల్లో ఆత్మలో ఎదుగుట తగ్గుట అనేటటువంటి ఒక చక్కని పుస్తకం, చిన్న పుస్తకమే, ఎంత బాగుంటుందో. అందులో ఈ గొప్ప దైవజనుడు ఏమన్నారంటే, ఆత్మలో తగ్గిపోతున్నటువంటి వారి లక్షణాలను రాస్తూ, ఈ తగ్గిపోయేటటువంటి వ్యక్తులట, అంటే ఆత్మలో దిగజారిపోయి వెనకాడుతూ తగ్గిపోతున్నారే, చల్లారిపోతున్న స్థితి ఉందో చూడండి, వారి లక్షణాలు ఇవి అని రాసుకుంటా వస్తూ వారు భక్తితో పాటు యుక్తిని కూడా వాడతారట. అలా వాడుతూ భక్తికి యుక్తికి ఏమి సంబంధం అన్నాడు. మరొక మాట అంటాడు ఈ దైవజనుడు, యుక్తిగా నువ్వు ప్రవర్తిస్తే భక్తి చల్లారిపోతుంది అన్నాడు. ఇక భక్తిలో నువ్వు ఉండలేవు, యుక్తిని గనక నువ్వు వాడితే అన్నాడు. నాకు భలే నచ్చింది అన్నమాట. ఈ చివరి దినాల్లో ఎక్కడ చూసినా భక్తి చేస్తున్నాము అనుకుంటూ యుక్తిగా ఉండటం. యుక్తి అంటే ఏమిటి? మోసకరంగా, లోపల ఒకటి బయట ఒకటి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం, ఎవరి దగ్గర వారి మాటలు చెప్పటం, చాలా తెలివిగా కాలాన్ని వెళ్ళబొచ్చటం. యుక్తి అంటే అది. దేవుని సేవ చేసే క్రమంలో నమ్మకంగా దేవుని బిడ్డగా ఎదిగే విశ్వాసిగా ఉన్న నువ్వు క్రమంలో, సేవ చేసే క్రమంలో కానీ, విశ్వాసిగా ఎదిగే క్రమం కానీ, సేవకులు కానీ విశ్వాసులు కానీ, అరే మా మాట ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. భక్తి అంటే అదే కదా. మేము అసలు అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు. అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెబుతూ చాలా తెలివిగా మనుషుల్ని ఆకట్టుకొని లాభాన్ని సంపాదించుకోవటానికి మనుషుల దగ్గర ముఖస్తుతి చేసుకుంటూ, మనుషుల్ని పొగుడుకుంటూ, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఎవరి దగ్గర ఆ పాట పాడి, మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా లోకపరమైనటువంటి ఆ జ్ఞానం, ఆ యుక్తిని అస్సలు వాడకూడదు. సేవ చేసే వ్యక్తికి కానీ, దేవుని బిడ్డకు కానీ దైవిక జ్ఞానం కావాలి. ఆ దైవిక జ్ఞానం యథార్థమైన జీవితానికి దారితీస్తుంది, దోహదపడుతుంది. అంతేగాని నిజంగా దేవుడిచ్చిన జ్ఞానం యుక్తిగా ప్రవర్తించి, తెలివిగా, మోసకరంగా, ఇప్పటి వరకు నేను చెప్పానే, దేవుడికి ఇది అసహ్యం అండి. ఇది ఒక మురికి గుడ్డ లాంటిదంతే. దేవుడికి అస్సలు ఇష్టం లేదు.
దేవుడు సంతోషపడేది అయితే భక్తిలో దిగజారిపోయే వారి లక్షణం ఇది అని ఫిన్నీ అనే దైవజనుడు ఎందుకు చెప్తాడు? అలాగా ఎప్పుడు ఉండకూడదు. నేను చాలామందిని గమనిస్తున్నాను, చాలా తెలివిగా ముందుకు వెళ్ళినట్టుగా చేస్తూ ఉంటారు. మేము చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాం, చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాం, ఎక్కడ మాట అక్కడ చెబుతున్నాం, రాణిస్తున్నాం, నెగ్గుకు వస్తున్నాం అనుకుంటారు. భక్తిలో యుక్తి అనేది ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో ఒక మురికి గొడ్డ లాంటిది. అది ఒక మురికి. భక్తి అనే ఒక నీతి క్రియలో కనిపించే మురికి గొడ్డ అది. అస్సలు మంచిది కాదు. నిజమైన భక్తి ఉండాలి, వాక్యానుసారమైన భక్తి ఉండాలి. ఎవరి ముందు మాట్లాడుతున్నా ఉన్నదున్నట్టు మాట్లాడాలి, ఎప్పుడు యథార్థంగా ఉండాలి. భక్తి అంటే అదే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి, రోషంగా ఉండాలి, దైవికమైన రోషం ఉండాలి, చక్కగా భక్తి చేసుకోవాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవటం, బైబిల్ ధ్యానం చేసుకోవటం. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా మేము బాగా బైబిల్ ధ్యానం చేస్తాం, బాగా ప్రార్థన చేస్తాం, మళ్ళీ కుయుక్తిగా కూడా మేము ప్రయత్నిస్తాం, యుక్తిని కూడా వాడతాం. తప్పు. అసలు అట్లాంటి దేవుని దగ్గర పనికిరాదు. ఇంతే. ఏ విషయంలోనైనా దేవుని మీద ఆధారపడాలి. మనం యుక్తిగా ప్రవర్తించి ఏదో నెగ్గుకు రావటం కాదు, అబద్ధంగా వెళ్ళటం కాదు, మోసంగా వెళ్ళటం కాదు. దేవుని మీద ఆధారపడి దేవుని చేతులకు అప్పగించుకొని చక్కగా దేవుని సహాయంతో దీవించబడాలి. పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలేదు. ఇది అస్సలు మీరు మర్చిపోవద్దు. భక్తి జీవితం మనకు ఉండాలి. తిమోతి పత్రికలో అందుకే అన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే ఏంటి? పైకేమో భక్తి కలిగిన వారిగా, ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా, పాటలు పాడే వ్యక్తిగా, వాక్యం చెప్పే వ్యక్తిగా పైకి కనపడుతున్నారు. చక్కగా మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేసేవారిగా కనపడుతున్నారు. శక్తి లేదు. శక్తి అంటే ఏమిటి? అరిసి కేకలు పెట్టితే శక్తి అనుకోగాకుండా అది ఉద్యమం అనుకునేరు పొరపాటున. సరే, గట్టిగా అరిసి ప్రార్థన చేయబుద్ధి అయితే చేయండి, కానీ అది ఉద్యమం కాదు, అది శక్తి కాదు. నిజమైన శక్తి అంటే యుక్తి లేకుండా బ్రతకటం. ఈ అబద్ధాలు, మోసాలు, కుయుక్తి ఉందే, అది లేకుండా జీవించటం నిజమైన శక్తి. అది లోపల శక్తి కలిగి ఉండటం అంటే అది. పైకేదో భక్తిగా ఉండి లోపల అసలు మొత్తం డొల్లలాగా ఉందనుకో ఏం ఉపయోగం? భక్తి కలిగి మనం ఉంటే దేవుడు మన పక్షంగా ఉండి బిడ్డ ఎన్ని కార్యాలు చేస్తాడు. దయచేసి భక్తిలో యుక్తి లేకుండా చూసుకొని నిజమైన భక్తి మీరు చేయుదురుగాక. ఇక్కడ ఒక్క మాట దానియేలు గ్రంథం నుండి, నిజంగా మనం భక్తి కలిగి గనుక ఉంటే దేవుడు ఎంత సహాయపడతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అసూయ పరుల యొక్క కుయుక్తి పరులు వాళ్ళు. దానియేలేమో భక్తిపరుడు, వాళ్ళేమో కుయుక్తి పరులు. అసూయ చేత చాలా కుయుక్తిగా రాజుగారినే బొట్లో వేసుకొని ఒక శాసనం రాసేటట్టుగా చేసి దానియేలు సింహాల బోనులో పడటానికి అక్కడున్న ఒక గుంపు కారణమయ్యారు. దానియేలుకి కుయుక్తి లేదు, భక్తి ఉంది. ఎట్లాంటి యుక్తి తెలియదుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సింహాల నోలను దేవుడే మూయించాడు. రాత్రంతా రాజు వేదన పడ్డాడు. ఉదయాన్నే వచ్చి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. లోపల నుండి ఒక స్వరం, రాజు చిరకాలము జీవించునుగాక. ఆ మాటల తర్వాత ఒక వచనం ఇలా ఉంది, నేను చదువుతాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. 21, 22లో ఈ మాటలన్నీ అయ్యాక 23వ వచనం, రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. ఎంత చక్కని మాట బిడ్డ! అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎంత అద్భుతం అండి అసలు అది!
ఏం భక్తి జీవితం అంటే అంత సామాన్యం కాదండి. మనం భక్తిగా ఉంటే దేవుడు ఎంత తోడుకుంటాడో, ఎన్ని కార్యాలు చేస్తాడు. ప్రియ బిడ్డ, ఒక దైవజనుడిగా అన్నగా ప్రేమతో చెప్తున్నాను, భక్తి జీవితాన్ని కలిగి ఉండు. ఇప్పుడు దానియేలు భక్తి కలిగిన వాడని కదా చదివాం. దానియేలు జీవితాన్ని స్టడీ చేయి. అసలు ఆయన ఎలా జీవించాడో ఆ దానియేలు గ్రంథం ఒకటి చదివితే సరిపోయిందిగా. 12 అధ్యాయాలు ఎంతసేపు అంటే ఒక్కరోజు చదివేయచ్చు, కూర్చుంటే 2 గంటల్లో హాయిగా. అలా జీవించు భక్తిగా, యుక్తిని వాడొద్దు. దేవుడు నీ పక్షంగా ఉండి ఏ కార్యమైనా చేస్తాడు, మేలు చేస్తాడు. భక్తిగా ఉందాం, భక్తిలో యుక్తిని కలపొద్దు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలయ్యా. వెతబడిన ఈ చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మేం భక్తిగా జీవించటానికి, దానియేలు వలె బ్రతకటానికి సహాయపడండి. భక్తిలో యుక్తి అనేది అస్సలు మంచిది కాదు, మీకు ఇష్టమైంది కాదు. లోక సంబంధమైనటువంటి మా తెలివి, లోక సంబంధమైనటువంటి నైనా మరి మా జ్ఞానం ఏదో అది మోసకరంగా వాడటం, ఆ యుక్తి కలిగిన కార్యాలు అస్సలు మంచివి కాదయ్యా. వాటిలో నుండి మమ్మల్ని విడిపించమని ఎంతమంది బిడ్డలు అడుగుతున్నారు, వారందరికీ విడుదల దయచేయండి. ఈ సందేశపు దిశగా దానియేలు వలె మమ్మల్ని మార్చి మీ సహాయము, మీ ఆశీర్వాదం నిండారులుగా దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.